అరే ఏంట్రా ఇది? నేను దేనికి పైన ఓపిక పట్టలేను. ఏ పని అసలు జరగనంటుంది. అరే ఎలుకబంట్లారా, అద్భుతమైన ఐడియా వచ్చేసింది. హలో టైలరా, సైజ్ 26లో మీ దగ్గర ఏముంది? అద్భుతం, అదే కావాలి. వచ్చేసింది. అరే అద్భుతం. ఇందులో మన ఒళ్ళు పోతుందో లేదో చూద్దాం. మనం ఏదైనా చేయలేకపోతే దాన్ని తగినట్టు నడుచుకోవాలని మా అమ్మ చెప్తుంది. నేను వేసుకున్న ఈ వేషాన్ని మీరు ఎవరు కనిపెట్టలేరు. లాగర్వేక్ నేను తెలివితేటలు చూసేటప్పుడు నాకు చాలా గొప్పగా ఉంది. ఎలుకబంట్లారా, అక్కడి నుండి వస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఒరే అందమైన బ్రాహ్మలో, ఎందుకు ఎంత కష్టపడే చెట్టు పైకి ఎక్కుతున్నావు? కాస్త ఉండు. ఈ ఒక్క ఎలుకబంటిని పట్టడానికి మనం ఎందుకు ఎంత కష్టపడాలి? ఒకే రాయిలో 2 మామిడికాయలు. మంచి ఆలోచన. అయితే బ్రాహ్మణులు నమ్మేలా చెయ్యొచ్చు. ఆ తర్వాత వాడే మన బ్రాయర్ దగ్గర తీసుకెళ్తాడు కదా. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? ఏంటి నాలాగే ఉంది? చూడడానికి చాలా సన్నగా ఉంది. తేనెటీగలు వద్దు. తేను నాకది కావాలి, కానీ దొరకలేదే. ఒరే చిన్న ఎలుకబంటి, నా బ్రేక్ఫాస్ట్ ని చెడగొట్టేవారో నిన్ను వదలను. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నా భోజనాన్ని చెడగొట్టావు. ఇప్పుడు నేనేం చేయను? గన్ను. మనుషులే కదా దీన్ని యూజ్ చేస్తారు. ఇది నీకు ఎక్కడి నుంచి దొరికింది? నేను మాస్క్ వేసుకొని ఉండేది కనిపెట్టేశాడా? చిన్నపిల్లాడా, నువ్వు భయపడకు, నేను ఏం చెయ్యను. భయపడుతున్నావు? దీన్ని లాగర్విక్ దగ్గరే కదా దొంగతనం చేశావు. నువ్వు మంచి పని చేశావు. నీకు నిజంగానే ధైర్యం ఎక్కువరా? ఆ తేనెని తీయడానికి మనమిద్దరూ కలిసి ట్రై చేద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను దాన్ని విసిరేస్తాను, నువ్వు పట్టుకో. తర్వాత దాన్ని కిందకి తీసుకొచ్చాయి, సరేనా? అక్కడ ఏం దొరికినా మనం 50-50 తీసుకోవచ్చు. నువ్వు దిగులు పడకు, నేను కరెక్ట్ గా విసిరేస్తాను. దాన్ని తీసుకుని నువ్వు కరెక్ట్ గా కిందకి వచ్చేసాయి. ఏంటి, సరేనా? త్వరగా వచ్చేసాయి, లేకపోతే తేనెటీగలు నిన్ను కరిచేస్తాయి. వచ్చేసాయి. నన్ను మాత్రం వదిలేసాయి. చిన్న ఎలుకబంటి, చిన్న ఎలుకబంటి, నీకేం కాలేదుగా?
బావుందే, వీడు చాలా తెలివైన వాడు, అన్నిటిని మింగేశాడు. అన్నయ్య దగ్గర వీడిని పరిచయం చేయాలి. నేను ఎలా ఇక్కడికి వచ్చాను? రే అన్నయ్య, మళ్ళీ నా బెడ్ లో వచ్చి పడుకున్నావా? అదంతా వదిలేయ్, ముందు లేయ్. నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది అన్నయ్య, నువ్వు రెడీనా? ఏంటి తేనేనా అది? ముందు వచ్చి చూడురా, నువ్వు చూసి ఏడవకూడదు. నా గన్ను ఏది కనపడలేదు, అది ఎక్కడ పెట్టానో తెలియలేదే. ఈ అడవిలోనే మనం ఇద్దరమే కదా ఎలుకబంటిలోనే అనుకున్నాం, ఇక్కడ 3వ ఎలుకబంటి ఉంది. ఏం చెప్తున్నావు? 3 ఉందా? ఇప్పుడేం జరగబోతుంది? అన్నయ్య అక్కడ చూడురా. టాడా! ఏంట్రా ఇది? ఏంటప్పుడు ఎంత ఆలోచించుతున్నాడు? రే అన్నయ్య, ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడ కనిపెట్టేస్తానా ఏంటి? ఈ ముఖాన్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది. ఏంటి వాడిని తిరిగి తిరిగి చూస్తున్నావు? డ్రెస్ ఏమన్నా సొల్వ్ చేసింది, ఏం పాడవలేదు. కాసోదులుంటేనే దొరికిపోయి ఉంటాను. మనుషులు ఇలాంటి వేషాలు వేస్తారని నాకు తెలుసు. అరే వీడు మన లాగర్విక్. వావ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు? నేను ఇక్కడ చూసినందులో సంతోషం. సిగ్గుపడక తమ్ముడు, మనం ఒకే కుటుంబం. రే అన్నయ్య, వాడికి మాటలు రాదేమోరా. వాడు ఇక్కడికి రాకముందు తేనెటీగలు తిన్నాడు, అందువల్ల కూడా అలా అయి ఉంటుంది కదా. ఓ అలాగా? అలా అయితే వీడిని వెల్కమ్ చేయడానికి ఒక పార్టీ చేద్దామా? ఇది చాలా అద్భుతమైన రోజు. ఇలా చూడు తమ్ముడు, ఇదంతా నీకే. నాకేం వద్దు, అసలు నాకు ఇది అక్కర్లేదు. అరే ఏంటి తమ్ముడు ఇలాంతా మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చినందులో మాకు సంతోషం. అవును నిజమే, నేను నిన్ను చూసినప్పుడు చిన్నప్పుడు ఉండే మా తమ్ముడు గుర్తొస్తున్నాడు. ఏంటి తమ్ముడు, నేను నీ కోసం ఏమేమో తెచ్చాను, కానీ నువ్వు ఏది చూడనంటున్నావు. ఇది కాస్త తిని చూడు. కమాన్ తిను, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా రానంతనాదు? రే అన్నయ్య, ఎందుకు వీడిని దీన్ని తినమంటున్నావు? ఇలాంటిదంతా మనమే తినము. అరే ఏంటి తమ్ముడు, మన ఇంటికి చాలా స్పెషల్ అయిన గెస్ట్ వచ్చారు, అందువల్ల భోజనం కూడా స్పెషల్ గా ఉండాలి. మర్యాదగా తిను. ఇప్పుడు నేను తినకపోతే నాకు బలవంతంగా తినిపిస్తారు. తిను, త్వరగా తిను. ఏంటి ఎలా ఉంది? బాగుందా? ఇంకాస్త తిను, బాగా టేస్ట్ గా ఉంటుంది. తిను. నా కడుపు నిండగా తినేస్తాను. ఇది కూడా తిను. బర్గర్ పిజ్జా కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇదిగో తిని చూడు. లైట్ గా తీసుకో, ఇది నీకే నచ్చుతుంది. తెరువు, నోరు తెరిచి దీన్ని తినేసేయ్. ఈ మషరూమ్ ఉంది కదా, దీనికి కావాలంటే తింటాను. ఈ కాలంలో చాలా విషయం ఉంది. ఏంటి విషమా? అది ఎందుకు ముందే చెప్పలేదు? రే బొడ్డోడా, నీకు ఏమైంది? రే అన్నయ్య, నువ్వు ఏం చేస్తున్నావురా? అది నువ్వే చూడబోతున్నావు కదా తమ్ముడు. ఇది మొదటి నుంచి నాకు తెలుసు. బ్రాంబల్ చూసావా, వీడే నీ తమ్ముడు తిరణాల్లో మిస్ అయ్యాడు కదా. లాగర్విక్, దీనివల్ల నా మనసు చాలా బాధగా ఉంది. అందుకే నీకు నేను ముందు నుంచి చెప్తున్నాను, కాస్తైనా తెలివితేటలుగా ఆలోచించాని. వీడి పని ఈ రోజుతో అయిపోయిందిరా. నా దగ్గర ఇంకొక ఆలోచన ఉంది తమ్ముడు. ఈ లాగర్విక్ కి బట్టలు వేసుకునేదంటే ఇష్టమని మనకి ఇప్పుడు తెలిసిపోయింది కదా. అయితే మనం వీడిని అందంగా చేద్దాం. ఒకవేళ కలర్ కావాలంటే నువ్వు పోయి, వీడు చూడడానికి చాలా అందంగా ఉండాలి, సరేనా? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నాకు సడన్ గా ఏమైంది? ఏంటిది? నేను చూడడానికి పిచ్చోడ్లాగా ఉన్నానా ఏంటి? ఎందుకు నన్ను ఇలా చేసి పెట్టారు?